చెంగయ్య అయితే హాల్లో కూర్చొని ఇలా అంటూ ఉంటాడు. రే సుధాకర్, పాండు, గంగాధర్, కోడళ్ళు ఇలా రండి అని చెప్పి అందరినీ పిలుస్తూ ఉంటాడు. ఇక దాంతో అందరూ అయితే హాల్లోనికి వచ్చి ఏంటి మామయ్య గారు, ఏంటి నాన్నగారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక చెంగయ్య అయితే ఇలా అంటూ ఉంటారు. మీరు పుట్టినప్పటి నుండి హాస్పిటల్ ఖర్చులు, స్కూల్ ఖర్చులు, మిమ్మల్ని పెంచిన ఖర్చులు, అలాగే మీ ఆరోగ్యం విషయం ఇవన్నీ కూడా లెక్కలేస్తే ఇప్పుడు ఎంత అయిందో తెలుసా? అవన్నీ మీకెందుకులేండి, మీరు ముగ్గురు కలిసి నెలకి నాకు 80,000 ఇవ్వండి, దానికి సరిపోతుంది అని చెప్పి చెంగయ్య అంటాడు. అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు నాన్నగారు అని చెప్పి పాండు అడుగుతూ ఉంటాడు. అవును, మరి మీరు పుట్టినప్పటి నుండి మిమ్మల్ని చిన్నప్పటి నుండి పెంచి పోషించింది ఎవరు? నేను కదా. మరి ఆ ఖర్చులన్నింటినీ కూడా తిరిగి నాకు ఇచ్చేయండి. అందుకే మీ ముగ్గురు కలిసి నెలకి 80,000 రూపాయలు నాకు ఇవ్వాలి. లేకపోతే మీ భార్యల్ని ఉద్యోగాలకు పంపించకుండా ఇంట్లో ఉంచండి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని గంగ, శ్రీలక్ష్మి అలాగే వసంత వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక పుష్ప అయితే కరెక్ట్గా చెప్పారు మామగారు, ఇప్పుడు సరిపోతుంది, వాళ్ళకి ఏం చేస్తారో చూస్తానని చెప్పి పుష్ప అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీలక్ష్మి అయితే వాళ్ళ మామగారు అన్న మాటలకు ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది. ఇక చెంగయ్య అయితే ఇలా అంటూ ఉంటాడు. మీరు కానీ ఈ పని చేయడానికి ఒప్పుకోకపోయారా, మీ పిల్లల్ని ఉద్యోగానికి పంపించడం మానేయండి అని చెప్పి చెంగయ్య అంటూ ఉంటాడు. అది విని పాండు అలాగే గంగాధర్ అలాగే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.